ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎల్నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా రూపొందించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఆక్వా రైతులకు ₹50 యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పాలసీ 2026ను విడుదల చేసింది. ఇక వార్తల్లోని వివరాలు. ఎల్నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికా విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2026 జులై ఆర్థిక నివేదికను ముఖ్యమంత్రికి అధికారులు ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ తరహాలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ టెక్నాలజీని సమర్థంగా అనుసంధానించి లక్ష్యాలను చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉందని, కృష్ణానదిలో నీరు తగినంతగా లేని కారణంగా గోదావరికి వచ్చిన వరద ప్రవాహాలను మళ్లించి కృష్ణా డెల్టాకు నీరిచ్చామని పేర్కొన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో స్థూల ఉత్పత్తి పడిపోకుండా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు. మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా రూపొందించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లి నవజాత శిశువును ఆసుపత్రి నుండి క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాయన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతోందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవల కోసం ప్రభుత్వం ₹37 కోట్ల బడ్జెట్ను కేటాయించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరిస్తూ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మనం ఇవాళ ప్రారంభిస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 35 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టబోతున్నాం. ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లి ఆసుపత్రికి వచ్చిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత ఇంటికి క్షేమంగా వెళ్లడం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మన జిల్లా కూడా 10 వాహనాలు ఇవ్వడం జరిగింది. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవాలా, బిడ్డని ఈ రకంగా చూసుకోవాలా, వ్యాక్సినేషన్ వేయాలా, ఆసుపత్రి నుంచి ఇంటికి పోయేదాకా ఇవంటి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే కాకుండా తర్వాత తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత బిడ్డ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది వాళ్ళ పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు. హాస్పిటల్కి వచ్చి సుక్రోజ్ ఇంజెక్షన్ తీసుకోవాలా, దానికోసం ఫోన్ చేస్తే ఇవాళ 102 ఇంటి దగ్గరికి వెళ్తే వచ్చి ఇంజెక్షన్ వేసి ఇంటికి పంపించే విధంగా నర్సరావుపేటకి 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను కూడా ఇచ్చాం. ఆక్వా సాగు చేస్తున్న రైతులకు యూనిట్ విద్యుత్తు ₹50 సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన జరిగిన రొయ్యల రైతుల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆక్వా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ అందించే జీవోను విడుదల చేశారు. వ్యవసాయం, రొయ్యల చెరువులకు సంబంధించిన విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ నివారించేందుకు ₹500 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులలో నీటి లభ్యతపై నిన్న నెల్లూరులో జలవనరుల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున అవసరాల మేరకే రైతులు నీటిని వినియోగించుకోవాలని కోరారు. జీఎస్టీ వసూళ్లు రాష్ట్రానికి ఆదాయం రాబట్టడం, బాకీలను జమ చేసే అంశాల్లో కృత్రిమ మేధస్సును వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని జీఎస్టీ కౌన్సిల్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డిపి మిశ్రాలన్నారు. వీరి నేతృత్వంలోని ఒక బృందం నిన్న గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం ప్రధాన కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి ప్రభుత్వం కృత్రిమ మేధాను ఉపయోగించుకుంటున్న తీరును పరిశీలించింది.
పన్నుల వసూళ్లలో కృత్రిమ మేధాన్ని వినియోగిస్తున్న తీరును వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పాలసీ పీపీపీ 2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. రవాణా, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, విద్య, వైద్యం, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1,23,00,00,000 కోట్ల రూపాయల విలువైన పీపీపీ ప్రాజెక్టులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల ప్రణాళిక, అంచనా సేకరణ, అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. 16వ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లతో నిర్వహించిన ఈ ర్యాలీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర, 16వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ రూపేష్ అవస్థి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఆగస్టు 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర చెబుతూ, ప్రతి ఇంటి మీద స్వాతంత్ర దినోత్సవము నిశానగా తిరంగా ఎగరవేయాలని, దానిలో భాగంగా మచిలీపట్నంలో కూడా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నాము. హర్ ఘర్ తిరంగా 200 అడుగుల భారీ మూవర్ణల జెండా నగర వీధుల్లో ప్రయాణిస్తుంది. నేషనల్ కళాశాలలో నషాముక్త భారత్ ప్రోగ్రాం కూడా నిర్వహించి యువత దేశ నిర్మాణంలో మత్తు వదిలి ఎలా పాల్గొనాలి, దాని మత్తు పర్యవసనాలు ఏంటి, విద్యార్థులకి అవగాహన కల్పిస్తాము. ఏలూరు జిల్లా నూజివీడులోని కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కేంద్రాన్ని కోరారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు, భవన నిర్మాణ స్థితిగతులపై ఆయన నిన్న లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం చెప్పారు. కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణ బాధ్యతలు నేషనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు అప్పగించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. కేంద్రీయ విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుండే తాత్కాలిక భవనాల్లో పనిచేయడం ప్రారంభించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్కను నాటండి కార్యక్రమం కింద ఆయన నిన్న పామరు మండలం నెమ్మలూరు గ్రామంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాంగణంలో మొక్కను నాటారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా రూపొందించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఆక్వా రైతులకు ₹50 యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పాలసీ 2026ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.